తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 45 ఇయర్స్ నుంచి సినిమా చేస్తూనే ఉన్నాను. సో నా డాటర్ని సినిమాలో ఇంట్రడ్యూస్ చేయాలనుకొని ఇది చిన్న సినిమా స్టార్ట్ చేశాను. ఇది సీతా పయణం అని. సో ఇందులో ఆయన ఫిల్లా ఫిల్లా అన్నాడు కాదు, పిల్ల ఏ ఊరికి వెళ్తావే పిల్ల అన్న పాట. సో ఇది బేసిక్గా ఒక ఫోక్ ఒక స్టైల్లో ఉంది. సో ఇలాంటి ఒక స్టైల్ అంటే ఫస్ట్ జ్ఞాపకం వచ్చేది బాస్ గద్దర్ గారు. సో ఆయన ఉండింటే ఆయన ఎలాగైనా చేతులు కలు పెట్టుకుని తీసుకొచ్చేసి ఉండేవాడు. సో అట్లీస్ట్ మిమ్మల్ని మీరు ఈరోజు రావటం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్ చాలా సంతోషం. ఆయన అలాంటి ఒక పెద్ద గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ సింగర్ అండ్ రెవల్యూషనరీ లీడర్. సో అలాంటి ఒక ఫ్యామిలీ ఈరోజు రావటం అనేది చాలా సంతోషం. అక్క ఎన్నెలో అని పాట నీ పేరే పెడుతుండే నాకు. గద్దర్ గారు ప్రకృతి ప్రేమికుడు, సమాజ ప్రేమికుడు. విప్లవంతో పాటు సమాజం నుంచి పుట్టుకొచ్చాడు. సమాజ నిర్మాణంలో భాగమే విప్లవం అన్నాడు. సో ఆయన పొలంలో ఉన్నాడు, కూలి పని చేశారు, పొలం పని చేశారు. ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ఆయన సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అని మాకు పేరు పెట్టారు. ఇప్పుడు సార్ ఎంతో ప్రేమతో మన అందరినీ జానపద కళాకారులు అంటే జానపదం అంటే ఏంది ఒక ఆశ్చర్యపోయేటట్టు మన పాట రిలీఫ్ చేయాలంటే అని మనల్ని పిలిచిండు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్న ఇన్వైట్ చేయడము, అమ్మ కూడా అని మేము రావడము. ఎందుకంటే జానపదం అనేది దానికి ఒక లాంగ్వేజ్ అవసరం లేదు, ఒక కులం అవసరం లేదు, ఒక మతం అవసరం లేదు. యూ జస్ట్ గెట్ కనెక్టెడ్, అందరు కలిసి ఆ సమాజ నిర్మాణంలో భాగం అవుతారు. కాబట్టి జానపదం అనగానే తప్పకుండా వస్తామన్నయ్య అని నేను అమ్మ రావడం జరిగింది. నేషనల్ యాస్కెన్ అంటే మీరే తెలుసు, యాస్కెన్ అంటే మీరే, అది ఫిస్క్ అయిపోయినాం మేము. అర్జున్ సార్ ఉన్నాడు అంటే అవతలోడు ఆగం పట్టిస్తాడు అంతే. మళ్ళా సెంటిమెంట్లో చూద్దామా, ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నారు. ఎవరికి రాని ఆలోచన. ఇప్పుడు వీళ్ళని పిలిపియాలని ఎవరు అనుకోలే. ఒక పాట ఏదో చిన్నగా వచ్చి కట్టుకొచ్చిస్తే అయ్యేపోయేదానికి. అంటే నా ప్రకారం టాలెంట్ అనేది సినిమాలో ఉండేది ఓన్లీ ఒక 10% అంతే. బయట ఉండేదే రియల్ టాలెంట్ బయటే ఉంది. ఇక్కడ ఉండేది 5 to 10% అంతే. రియల్ టాలెంట్ అంతా బయటే ఉంది, సినిమా బయటే ఉంది. సో చూడండి, వాళ్ళంతా కనకవ్వ గారు వాళ్ళు పని వాళ్ళు ఏదో చేసుకుంటుంటారు. ఏం లైఫ్లో ఏం చేస్తారు, అదే ఈరోజు కూడా కాయగూరలు అవి ఇవన్నీ అమ్ముకుంటా అంతే కదమ్మా. అయినా వాళ్ళకు ఉండే టాలెంట్ ఉంది. సో అలాంటిదంతా మనకి పిలిపించి మాట్లాడి వాళ్ళ ఇది ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే బాగుంటుంది, జనానికి తెలుస్తుంది మీడియా ద్వారా అనే ఒక ఉద్దేశంతోనే అందరూ పిలిపించాము ఈరోజు. అయితే ఇప్పుడు మీడియం బాగా పెరిగిపోయింది కదా సార్. ఇంట్లో గ్రామం అంటారు, ఏదో బుక్ అదో బుక్, వాట్సాప్ థియేటర్స్లో అన్నీ చూసి అరే ఏదన్నా మెరువంగానే తోలుకొస్తారు. వాట్సాప్ అంటే వాట్సాప్ అంటే అదే వాట్సాప్. నువ్వు చెప్పేది వాట్సాప్. నిరంజన్ అన్న గంగా అంటే చూసినా ఇప్పుడు 10,000 సామాన్లు చదివేస్తుంది. మొత్తం ఫంక్షన్ అంతా చెవులకే ఉన్నది చూడు. ₹1 వచ్చిందంటే చెడగొట్టి ఒక మాసం చేయించుకోవాలి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఏడ జాగ లేకుండా మొత్తం కొనుక్కున్నది వేసుకున్నది. బంగారం మీద అంత ఆఫిచ్చేందుకే నీకు? మేము దక్కితే మీరు తీసుకుంటారని. కొంతమంది సంపి కూడా తీసుకుంటారు తెలుసుగా. తీసుకోండి. బోనాలు అనగానే యాదకొస్తుంది. ఫస్ట్ తొలి బోనం అంటే గోల్కొండకు ఆ మందిలో దొబ్బుకుంటా బోనం కింద పడదాన్ని చూస్తాం మనం. ఆమె కింద వాడేస్తారు ఎవరన్నా అనిపిస్తుంది మనకు చూసేటోళ్ళకు. అవునా అమ్మ? బోనాలు ఎత్తుకోగానే అందేసుకున్నట్టు అవుతుందా నీకు? అట్లేమి ఉండదు, కానీ బోనం అమ్మవారి దాని మీద ఉంటాం కాబట్టి ఆ అమ్మవారి తీసుకుపోతుంది. అంత జనం ఉన్నా ఇప్పటి వరకు అట్లా పోతున్నామంటే అమ్మ దయ. ఇప్పుడు బోనాల సీజన్, లస్కర్ బోనాల దాకా ఆడ ఈడ జరుగుతూనే ఉంటాయి. అవును, ఆఖరిది లస్కర్ బోనం. లష్కర్ పట్నం బోనం, హైదరాబాద్ బోనాలు లాస్ట్కి, హైదరాబాద్ బోనాలు. లష్కర్ బోనాలు ఇప్పుడు వచ్చేవి, లాస్ట్కి హైదరాబాద్ బోనాలు, పట్నం బోనాలు. అవును, చాలా బాగుంది. ముందుగా మీ టీం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బికాస్ ఈరోజు నిజంగా ఎందుకు ఆ థాట్ వచ్చిందో, తెలంగాణ కానీ ఇప్పుడు తను ఆంధ్ర
ఫ్లేవర్ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు తెలంగాణ ఫ్లేవర్. అండ్ ముఖ్యంగా ఈ వీటన్నిటికీ ఒక లెజెండరీ మన గద్దరన్న గారి వైఫ్ని కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని అంటే ఒక ఆర్డర్ చేస్తూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అన్నని స్మరిస్తూ ఈ జానపదానికి ఒక లీడ్ ఇచ్చి పిలిపించడం నిజంగా మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ నా హార్ట్లీ విషెస్ టు యర్ మూవీ. ఈ సీతా పయనం అనే మాట కూడా ఏదో మీనింగ్ ఉంటుంది అందులో. ఇప్పుడు మాకైతే తెలియదు ఇప్పుడు, కానీ దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదో ఉంటుంది. ఎందుకంటే సీతా పయనం మన చరిత్రలో చూస్తే సీత పయనం అయ్యి ఎన్నెన్ని జరిగాయో తెలుసు. సో ఈ సీత పయనంలో ఏం జరుగుతాయో చూడాలని ఉంది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ అండ్ గుడ్ టు ఆల్ సీ ఇయర్. అందరికీ కూడా పేరు పేరు నమస్తే. అట్లనే శ్యామలక్కను అర్జున్ సార్ సినిమాలు చూసినా? చూసిన, చాలా సినిమాలు చూసిన. పాటలు, డైలాగులు, ఫైటింగ్లు, డైలాగులు అన్నేమో కానీ నాకు ఆ సినిమాలో మంజునాథ సినిమాలో ఓహో గరళ కంట నీ మాటంటే ఒళ్ళు మంట, అసలు ఎప్పుడైనా ఒక మంచి ఇదిలో మండేస్ అట్లాంటి సాంగ్స్ ఎప్పుడు అవి రోల్ అవుతూనే ఉంటాయి, మా ఇంట్లో కూడా ప్లే చేస్తూనే ఉంటాను. అది ఆ సాంగ్ అంటే శివుడిని తిడుతూ ఆయన చేసిన ఇది నాకు చాలా ఇష్టం అండి. అండ్ మీరు మళ్ళీ అంటే సినిమాల మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు, అది ఎందుకో తెలియదు కానీ ఐ విష్ మీ పాపను కూడా తెస్తున్నారు కాబట్టి తనకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. అట్లనే ఐషు నువ్వు చెప్పమ్మా, డాడీ సినిమాలల్లో జానపదం అంటే ఇవాళ రిలీఫ్ అయిన పాట జానపదం కదా, ఓకే డాడీ పాటలల్లో ఏ జానపదం అంటే ఇస్తుంది? నాకు ఒకే ఒక్కడు ఫిలింలో ఏం చెప్తారు తెలుగులో, దట్ ఈస్ అ ఫోక్ సాంగ్. నో ఉట్టి మీద కూడు, అది చాలా ఇష్టం. ఉట్టి మీద కూడు నాకు తమిళ్లో తెలుసు ఆ పాట. పాడమ్మ ఒక లైన్. అయ్యో నేను అంటే సార్ కూడా ఫల్టీ కదా, నువ్వు కూడా డబ్లింగ్ ఇంకా పాటలు అవన్నీ వస్తాయేమనుకుంటున్నాను. పాట అప్పకు అడగండి, నాన్నగారు చాలా బాగా పాడతారు. ఇప్పుడు యాస్కెనింగ్ సూపర్ చేసినావు అమ్మ, నేను చూసినా కదా. అట్లనే ఇప్పుడు పాటలు రిమిక్రీ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా. మిమిక్రీ పాటలు తెలీదు, డాన్స్ చేస్తాను, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ యాక్టింగ్ నాకు ప్యాషన్. సో మిమిక్రీ మీరు చేస్తారు బాగా. నేను అట్లే నిరంజన్ నిన్ను కూడా మస్తు తిప్పలు పెట్టినట్టు కదా. నేను చాలా ప్రిపేర్డ్గా వచ్చానండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను ఒక డాన్సర్. సో అది ఇంకే చాలా ఈజీ అయిపోతుంది. సృష్టి గారు కొరియోగ్రఫీ చేస్తారు కదా, తను చూడేసి నేను కూడా ఏదో ఒక చేశాను. పాట చూస్తే అయితే అది ఇప్పుడు ఇంత అల్కగా ఉన్న మాతోనైతే కాదు, మరి సృష్టి ఎట్లా సృష్టించిందో ఏమో తెలియదు. ఇప్పుడు తెలుగులా మనుషులతో మాట్లాడుతుంటే తెలుగు ముద్దుగా అనిపిస్తున్నదా? తాతగారు చింతామణి ఊరు, సో పుట్టిన ఊరు. సో అక్కడి నుంచి తెలుగు ఒక టచ్ ఉంది మనకి. ఒక చిన్న లైన్, హుక్కు లైన్. వద్దు, నేను డాన్సరు, నేను డాన్స్ చేస్తాను. అయితే పాట పాడేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, అన్ని ఇక్కడే ఉన్నారు. అందుకే వాళ్ళ ముందు వాడాలంటే కొంచెం అట్లా ఇబ్బంది అవుతున్నా నాకు అర్థమైపోయింది.